నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు, తిరిగి టీడీపీలో చేరిన రవీంద్రరెడ్డి। పొట్లపూడి రాజేష్ ను సత్కరించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య। చిట్టేడు గ్రామంలోని ఎన్సీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షిక స్పోర్ట్స్ మీట్। కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని రాతపూర్వకంగా రాసి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సిపిఐ నాయకుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ వద్ద వామపక్షాల నాయకులు ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ 2 సంవత్సరాల పాటు పోరాటాలు చేయగా ఎన్డీఏ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తూ రైతులకు కొన్ని హామీలను ఇవ్వడం జరిగిందని, ఈ మేరకు రాతపూర్వకంగా అంగీకారం చేయడం జరిగిందని వివరించారు। ఆనాడు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు। ఈ కార్యక్రమంలో సిపిఎం మరియు సిపిఐ రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు। ఈరోజు భారతదేశంలో అనేక రైతు సంఘాలు కలిసి ఢిల్లీలో ఉన్నటువంటి రామ్లీలా మైదానంలో గత కొన్ని సంవత్సరాలుగా గతంలో చూసాం, 2 సంవత్సరాలుగా అక్కడ చేసినటువంటి పోరాటం వల్ల నల్ల చట్టాలని రైతుల మీద వచ్చిన నల్ల చట్టాలని రద్దు చేశారు। కానీ ఆ నల్ల చట్టాలని రద్దు చేస్తూ మీకు ఈ పంటలకి గిట్టుబాటు ధరలు మేము కల్పిస్తామని చెప్పి రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి పరిస్థితి। అది మళ్ళీ ఎన్నికలు అయిపోతున్నా కూడా, టైం అయిపోతున్నా కూడా దాని జోలికి పోలా। మళ్ళీ ఈ నల్ల చట్టాలని మళ్ళా ముందుకు తీసుకొచ్చి వాటిని మళ్ళీ అమలు పరిచేందుకు సిద్ధపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ ఈరోజు దాన్ని గమనించినటువంటి రైతులంతా కలిసి మళ్ళీ ఇక్కడ ఒక 2 నెలలుగా మళ్ళీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు। ఈ ఆందోళన కార్యక్రమం దశల వారీగా జరుగుతూ ఉంటే వాళ్ళ మీద అనేక దాడులు జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి। వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి కేవలం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వండి, అది శాశ్వతంగా ఉండేటట్టు గిట్టుబాటు ధర చేయండి అని తీసుకున్నటువంటి నిర్ణయానికి, వాళ్ళు రాసిచ్చినటువంటి నిర్ణయాన్ని అమలుపరచమని అడిగితే ఈరోజు మళ్ళా వాళ్ళ మీద యుద్ధం ప్రకటన చేస్తూ ఉన్నారు। వాళ్ళని పక్క దేశస్తుల్లాగా చూస్తున్నారే కానీ, ఒక టెర్రరిస్టులుగా చూస్తున్నారే కానీ రైతులుగా చూడటం లే। కాబట్టి ఇవాళ ఈరోజు ఆ రామ్లీలా మైదానంలో ఒక బహిరంగ సభ పెట్టి వాళ్ళ విధానాలు చెప్పడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే దానికి అనుమతి లేదా। ఆఖరాకి వాళ్ళు ఎంతో ఇది చేస్తే కేవలం 5,000 మంది రావడానికి మాత్రమే దానికి ఆ సభకి 5,000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు। అది కూడా మధ్యాహ్నం 3:30కే క్లోజ్ చేయాలని చెప్పి అనేక ఆంక్షలు పెట్టి ఆ ఆంక్షల ద్వారా ఆ సభను జరుపుకోమని చెప్పి మాత్రమే చెప్పారు। కాబట్టి ఇవాళ వాళ్ళు రైతులు, ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల్ని ఆ విధంగా హింస పెడుతున్నారనంటే ఈ ప్రభుత్వం ఏ దశలో ఉందనేది చూడాలి। కాబట్టి ఇవాళ వాళ్ళ కేవలం ఈ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారం అడ్డం పెట్టుకొని ఈరోజు మతాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ పబ్బం గడుపుకునే పరిస్థితి ఉంది। కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే రైతులకి న్యాయం చేసే పరిస్థితి లేదు। వాళ్ళని ఒక టెర్రరిస్టులాగా చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో జనాలే బుద్ధి చెప్తారని చెప్పి మేము
చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి సంఘీభావంగా మేమంతా కూడా గూడూరు ఈ నియోజకవర్గంలో మేము నిరసనగా వాళ్ళకి మద్దతుగా తెలియజేస్తూ ఈ జరగబోయే అది జయప్రదంగా జరగాలని చెప్పి రామ్లీల మైదానంలో జరిగే బహిరంగ సభ జయప్రదం కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ ఆధ్వర్యంలో రైతు సంఘాలు మొత్తం ఐక్యమై ఈరోజు ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతాంగ పోరాటానికి మద్దతుగా ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గాలలో ఇవాళ రాస్తారాకులు ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ గూడూరు డివిజన్ కేంద్రంలో ఇవాళ వామపక్షాల ఆధ్వర్యంలో ఇవాళ గతంలో రైతాంగానికి ఇచ్చిన హామీలు నరేంద్ర మోడీ ఏదైతే హామీలు ఉన్నాయో పార్లమెంట్ సాక్షిగా రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పిస్తారని, రైతుల మీద పెట్టిన అక్రమ కేసులు వెత్తేస్తారని, రైతులకి ఎక్స్గ్రేసి ఆ పోరాటంలో 750 మంది రైతాంగం పట్టును పెట్టుకుంటే వాళ్ళకి ఎక్స్గ్రేసి ఇస్తారని చెప్పిన ఆనాడు రైతాంగం ఇచ్చిన పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చినారు. ఆ హామీలు మొత్తం కూడా ఇవాళ తుంగల దిక్కి 3 నల్ల చట్టాలు మళ్ళీ యథార్థంగా విధంగా ఇవాళ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దీనికి నిరసనగా ఇవాళ మళ్ళీ రైతాంగం మరో ఉద్యమాన్ని ఇవాళ మళ్ళీ విడత ఉద్యమానికి ప్రారంభించే దశలో అడుగున రైతుల మీద ఆంక్షలు వేస్తూ రైతులను ఇవాళ హింసిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఒక రైతుని కూడా ఇవాళ చంపినట్టు కట్టుబడి ఇవ్వాలి. కాబట్టి దీని మీద తక్షణమే మోడీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆ రైతాంగం ఇచ్చిన హామీలు తక్షణంగా అమలు చేయాలి. ప్రధానంగా రైతులు ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో పంటలకు మద్దతు ధరని ప్రకటించాలని చెప్పని ఇవాళ రైతు సంఘాల తరఫున ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో దేశవ్యాప్తంగా రైతాంగం మొత్తం కూడా మోడీకి తగ్గ గుణపాఠం చెప్తారని చెప్పని అఖిల భారత రైతుల సంఘంగా వామపక్ష పార్టీలుగా ప్రభుత్వాన్ని మేము ఇలా హెచ్చరిస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఉద్యోగాల నియామకంలో భారీ అవినీతికి పాల్పడిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏపీపీఎస్సీ ఉద్యోగాల నియామకంలో అవినీతి జరిగింది అని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని టీడీపీ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏపీపీఎస్సీ ఉద్యోగుల నియామకంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ఉద్యోగుల నియామకంలో 150 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రధానంగా డిప్యూటీ కలెక్టర్లు మరియు డీఎస్పీల నియామకంలో భారీ అవినీతి చోటు చేసుకుందని వివరించారు. ఏపీపీఎస్సీలో అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీపీఎస్ దానికి సంబంధించి 150 కోట్ల కుంభకోణం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరగడం జరిగింది. ఈ ఉద్యోగాలు డిప్యూటీ కలెక్టర్ పోస్టుకి 2.5 కోట్లు, డిఎస్పీకి 1.5 కోటి, ఈ విధంగా సంతలో పశువులను అమ్మినట్టుగా ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా అమ్మేయడం జరిగింది. ఇతన్ని ఖచ్చితంగా రాజీనామా చేయాలా, అసలు బర్తరఫ్ చేయాలని చెప్పనని మేము కోరుకుంటున్నాము. నిరుద్యోగుల్ని, చదువుకునే విద్యార్థుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడానికి లేదు. మనం ఇంతకుముందు చూసాం, స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తే ఆయన్ని అనవసరంగా 45-50 రోజులు జైల్లో పెట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఇక్కడ సునీల్ కుమార్ని కూడా ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా కోట మండలం నుంచి మరో నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. జరుగుమల్లి గ్రామానికి చెందిన ఉచ్చూరు రవీంద్రారెడ్డి నాడు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్తో పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన విషయం తెలిసిందే. అయితే వైకాపాకు వలస వెళ్లిన రవీందర్ రెడ్డి మళ్లీ పాసం సునీల్ కుమార్ దగ్గరకు చేరారు. ఈ మేరకు జరుగుమల్లి గ్రామంలోని రవీంద్రారెడ్డి నివాసానికి వచ్చిన పాసం సునీల్ కుమార్ రవీంద్రారెడ్డికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మరో 30 మందికి పైగా రవీంద్రారెడ్డి అనుచర వర్గం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా పాసం సునీల్ కుమార్ మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు సరైన గుర్తింపునివ్వడం లేదన్నారు. అలాంటి కారణాలతో నేతలు టీడీపీలో చేరుతున్నారని, తెలుగుదేశం పార్టీ వారికి మంచి గుర్తింపునివ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తం రెడ్డి, పలగటి భాస్కర్ రెడ్డి, చిల్లకూరు దశరథరామిరెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, షేక్ శంషుద్దీన్,
మధు యాదవ్, పాదర్తి కోటారెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి, కందల బాలయ్య, జితేంద్రారెడ్డి, దారా సురేష్, పల్లుమల్లు వెంకటకృష్ణారెడ్డి, నౌషాద్, నాయబ్ రసూల్, నందా మోహన్, తిరుమూరు మురళి, ఇన్నమాల అనూక్ తదితరులు పాల్గొన్నారు. గెలుస్తాడు అనేది ఇప్పటి నుంచో ఉంది. సునీల్ అభ్యర్థి ఎవరు పోటీ ఇవ్వలేరు ఈ గూడూరు నియోజకవర్గంలో అనేది ఆల్రెడీ రాధయ్య చెప్పాడు, అది ఉంది. కానీ ఎప్పుడైతే 2వ తేదీ దశన్న ఇప్పుడు రవణ చేరిన తర్వాత వారు వన్ సైడ్ అయిపోయింది. ఏడేం లేదేడా, ఆవిడ ఏం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే సునీల్ కుమార్ చేసిన కార్యక్రమాలు మనం ప్రతి ఒక్కరికి చెప్పగలం. మనకు అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆడ అంతలో రోడ్డు కనిపిస్తూ ఉంటుంది, మన గూడూరు దుగరాజపట్నం రోడ్డు, దాన్ని తీసుకొచ్చింది సునీల్ కుమార్ గారు. అదేవిధంగా ప్రతి ఊర్లో కమ్యూనిటీ హాల్ అయితేమి, సిమెంట్ రోడ్లు అయితే మేము ఎవరు అడిగితే వాళ్ళకి సిమెంట్ రోడ్లు వేసాం. ఏ ఊర్లో సిమెంట్ రోడ్డు కావాలన్నా ఆపిందే లేదు. అదేవిధంగా శ్మశానాలకైతేమి, కమ్యూనిటీ హాల్కైతేమి ఆయన ఫండ్ నుంచి చాలా విలేజ్లకు ఇచ్చాం. అదేవిధంగా లోకేష్ బాబు గారు ఆ రోజు ఎల్ఈడి లైట్లు ఇచ్చిన దానివల్ల ప్రతి గ్రామంలో ఈ రోజు లైట్లు వెలుగుతున్నాయి. అంటే ఆ ఎల్ఈడి లైట్లే. ఇంతకుముందు మన పంచాయతీల్లో అంత కరెక్ట్ గా లైట్లు వెలిగేది లేదు, కానీ ఈ రోజు బ్రహ్మాండంగా ప్రతి ఊర్లో లైట్లు వెలిగే పరిస్థితి. ఇన్ని మంచి కార్యక్రమాలు ఆయన దరిదాపుల్లో 2000 పైచురుకు కోట్లు మన గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు. అటువంటి మంచి వ్యక్తి సునీల్ కుమార్ గారు. కాబట్టి మనం అందరం ఇప్పుడు పార్టీలో చేరే వాళ్ళు అయితేమి, మనం సునీల్ కుమార్ తో ఉండాలనుకునే వాళ్ళు అయితేమి, సునీల్ కుమార్ అభిమానులు అయితేమి, తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితేమి, మన అందరం చేయాల్సిన పని ఈ 2 నెలలు కష్టపడి మనం గతంలో మన తెలుగుదేశం పార్టీ ఏమేమి కార్యక్రమాలు చేసింది, మనం ఏమి సంక్షేమాలు చేసాం, ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, అదేవిధంగా మన సునీల్ కుమార్ గారు ఈ నియోజకవర్గంలో ఏమేమి చేశాడు ఈ ప్రజలకు చెప్పాలా. ఇప్పుడు కొత్తగా వచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 ఆల్రెడీ బాబు గారు ప్రకటించారు, మరికొన్ని పథకాలు కూడా ప్రకటిస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోవాలా. ఇదే మన బాధ్యత. ఇది చేస్తే మనం బ్రహ్మాండమైన, పోయినసారి ఆయనకి ఇచ్చిన మెజారిటీ కంటే మంచి మెజారిటీ సునీల్ కుమార్ని గెలిపించుకోవాలా. అందరం కష్టపడి పనిచేయాలా. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా కోరుతున్నాను, ఈ 2 నెలలు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రవాణా చేశాడు. ఇక్కడ అయినప్పటికీ ఆ రోజు సునీల్ కుమార్ని ఓడించారు మీ అందరూ కూడా. నన్ను ఓడించిన తర్వాత ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే రోజున మీకు కనిపించాడేమో నాకు అర్థం కాల, ఇంకేదైనా పని చేసేడేమో నాకు అర్థం కాల. మీకే తెలియాలి, గ్రామస్తులకు తెలియాలా ఏమన్నా పని చేసాడేమో. నేను చెప్పేది ఏంటంటే సునీల్ కుమార్ అని కదయా, అది సునీల్ కుమార్ అయినా, వరప్రసాద్ అయినా, ఇంకొక ఆయనైనా పనిచేసిన వాళ్ళకి మీరు గుర్తింపు ఇవ్వండి. లేకపోతే మళ్ళీ పనిచేసేదానికి బుద్ధి పుట్టదు. గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి. మీతో నిత్యం సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి. మీరు ఎవరు వచ్చినా సమాధానం చెప్పే వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి. అంతేగాని ఊరు పేరు తెలియని వాళ్ళు వస్తుంటే వాళ్ళని మీరు గెలిపిస్తూ పోతా ఉంటే పనిచేసేవాడికి అర్థం ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో రవణ ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి చేశాడు. ఎప్పుడు చూసినా అబ్బాయ మా ఊరు మా ఊరు మా ఊరు అని ఎప్పుడు 4 గంటలు నన్ను చెవులో ఎప్పుడు ఊదేవాడు. అబ్బాయి ఏమొచ్చినా మా ఊరికి మా ఊరికి మా ఊరికి అని. మ్యాక్సిమం ఉన్నంత కాలంలో నేను కూడా చాలా పనులు ఈ గ్రామానికి ఇచ్చాం. దాని తర్వాత అన్న వైఎస్ఆర్సీపీలోనే ఉండిపోవడం, తర్వాత ఈరోజు ఎన్నో రోజుల నుంచి మేము అన్నను బతిలాడుతున్నాం, రాన్నా పార్టీలోకి రాన్నా, నువ్వు ఆ పార్టీలో ఉండి కూడా నీకేం గౌరవం లేదన్నా, అక్కడ నీ గ్రామాన్ని ఒక పని చేసుకోలేదన్నా అని చెప్పాం. అన్న కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మా దర్శనంలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా రఘువరణ్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు నుండి మాకు ముఖ్యంగా మాకు ఈ మండలంలో మాకు పెద్దగా మా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మరొక పెద్ద దర్శనం వచ్చాడు, ఇంకో పెద్ద రఘువరణ్ వచ్చాడు. మీరు ముగ్గురు యొక్క నాయకత్వంలో మేమందరం కూడా పోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అన్న మీ నాయకత్వంలో కోట మండలంలో మంచి మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అన్న. ఇకపోతే తల్లులారా, మీకు అందరికీ అబద్ధం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు. ఏం చెప్పాడు? అమ్మఒడి అన్నాడు. ఎంతమంది బిడ్డలు మాట్లాడితే కేసు అంటే భయపడతామని. మేము ఈ కేసులు భయపడేవాళ్ళం కాదు తల్లి. వీటికంతా భయపడే సమస్య లేదు. ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాడుతూ ఉంటాం. ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటాం తల్లులారా. అట్లాగమ్మా మీకు అందరికీ జరిగిన తల్లి, నాది గూడూరు. చాలా మంది మా ఇంటికి వచ్చారు. ఏమా రాలేదా?
నేను గూడూరులోనే కదా, అది వేరే ఊరు కాదు. ఈరోజు రకరకాల గూడూరుకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. మీకు ఉండూరు కావాలా, పరాయూరు కావాలా? అంతే కదా. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈసారి ఒక్కసారి పొరపాటు చేశారు తల్లి, మళ్ళీ పొరపాటు చేద్దామా. ఎందుకంటే మన బిడ్డల జీవితాలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి తల్లిరా. అమ్మా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పట్టాలు అందజేయడం జరుగుతుందని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ ప్రాంగణంలో నిర్వహించిన పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, వైసీపీ సీనియర్ నాయకులు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి స్థలాల్లో సొంత ఇల్లు నిర్మించుకుని కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇంటి పట్టాలు ఇవ్వడానికి పేదలకి ప్రాంతం చూడొద్దండి, వాళ్ళు నివాస యోగ్యంగా ఉన్న ఊరికి టౌన్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలను సెలెక్ట్ చేయమని చెప్పారు. దీనికోసము 11,452 కోట్ల రూపాయలు ప్రైవేటు భూమిని కూడా కొనడం జరిగింది. ఈ భూమి నవరత్నాలు పేదలందరికీ భాగంగా మంచి భూమి, గవర్నమెంట్ ల్యాండ్, డీకేటీ ల్యాండ్, పట్టా ల్యాండ్, మూడు రకాల స్థలం కేటాయించడం జరిగింది. ఈ యొక్క కేటాయించిన స్థలానికి సంబంధించి ఈ బదలాయింపు దస్తావేజుల కార్యక్రమం కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి వారందరూ కూడా ఈ యొక్క దస్తావేజులను 10 సంవత్సరాలు ఈ ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ దస్తావేజుల బదలాయింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి పొనకా దేవసేనమ్మ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎల్లశ్రీ గోపాలరెడ్డి గారికి, పుట్టిన కుమారుడు ఎవరు అంటే మీకు ఒక ఇంటి పట్టాలు తప్ప ఇక్కడ ఇస్తే ఇంటి పట్టాలు తీసుకెళ్ళాలి, సంతోషంగా తీసుకెళ్లాలనేసి నేను మా ఉద్యోగుల మా జీవితాల్లో కూడా ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి పనులు చేసిన దానికి గౌరవంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా కుటుంబము ఒక పూరి గుడిసె నుంచి ఒక రాళ్ల మిద్దె ఇంటికి రావడానికి 40 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 6 నెలల్లోనే ఇంటి పట్టా ఇవ్వడం జరిగింది. ఆ ఇంటి పట్టా విలువ నాకు తెలుసు. ఆ ఇంటి పట్టా విలువ ఎలా తెలుసు అంటే, దాదాపు రాష్ట్రంలో ఒకానొక రత్నం ఏదైనా ఉంది అంటే అది పేదలందరికీ ఇల్లు. ఈ పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వము ఎంత విలువైన కోట్ల విలువైన భూముల్ని సేకరించిందో తెలుసా? దాదాపు 31,832 కోట్ల విలువైన భూమిని సేకరించింది. 71,842 ఎకరాలు సేకరించింది. ఇందులో ప్రభుత్వ భూమి ఉంది, డీకేటీ భూములు ఉన్నాయి, ప్రైవేటు భూములు ఉన్నాయి. ఏదైనా ప్రభుత్వాలు ఇంటి పట్టాలు ఉంటే ఎక్కడైనా ఊరికి బయట ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే చూడండి, లేదా డీకేటీ ల్యాండ్ ఉంటే చూడండి అంటుంటారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ పరిశీలించారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదిలో ఆయన పరిశీలించారు. స్థానిక వైద్య శాఖ అధికారులకు పలు సూచనలు అందజేశారు. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కాదు, ఫస్ట్ వెహికల్ నిలబడింది, పంచర్ అయింది. ఒక డ్రైవర్ రాళ్ళ కోసం పోయారు, ఈయన జాకీ కోసము వచ్చి దిగారు. అతను డ్రైవింగ్ చేస్తూ కంట్రోల్లో ఫస్ట్ ఇతన్ని కొట్టేసిన తర్వాత మళ్ళీ కార్ని హిట్ చేశాడు. కాదు, డ్రైవింగ్ కాదు, డ్రైవింగ్ పక్కన ఉన్న అతను. ఆ డ్రైవింగ్ చేసే అతనికి వాళ్ళ భార్య, పాపకి మైనర్ ఇంజరీస్. ఆయనకి ఎక్కడ ప్రెస్ అవ్వడం వల్ల అది
గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటూ అనేక ఒత్తిడులను తట్టుకుని జనసేన పార్టీ 11వ సంవత్సరంలోనికి అడుగుపెడుతున్న సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన 11వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భుజస్కంధాలపై 10 సంవత్సరాల పాటు జనసేన పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్ష పార్టీగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భుజస్కంధాలపై 10 సంవత్సరాల పాటు జనసేన పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్ష పార్టీగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జెండాని ఆవిష్కరించడం జరిగింది. గత 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటూ అధికార పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఒత్తిడిని ఎదుర్కొంటూ ఇప్పటిదాకా మాతో నడిచినటువంటి జన సైనికులకి, అలాగే కార్యకర్తలకి, నాయకులకి, వీర మహిళలకి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన కొనసాగుతుంది. దానికి కొనసాగింపుగా రైతన్నల కళ, యువత కళ, అలాగే ఉద్యోగస్తుల కళ అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి ఇప్పుడు యువత కళ ఏంటంటే మన జాబ్ కార్డులు అనేది వాళ్ళ కళ, కానీ జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ కార్డులు లేకుండా చేశారు. ఉద్యోగస్తుల కళ ఏంటంటే సిపిఎస్ రద్దు, కానీ అది లేకుండా చేశారు. అక్కచెల్లెమ్మల కళ ఏంటంటే మద్యపాన నిషేధం చేయాలి, కానీ అది లేకుండా పూర్తిగా మద్యంతో నింపేశారు రాష్ట్రాన్ని. అలాగే గుంతలేని రోడ్ల కోసం కలగంటున్నారు ప్రజలు, దాన్ని లేకుండా చేశారు. ప్రత్యేక ఆంధ్ర మన ఆంధ్రుల కళ, కానీ అది లేకుండా చేశారు. అలాగే రాజధాని లేని రాష్ట్రంగా చేసి ఈరోజు మన రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటి, అలాగే టీడీపీ తోటి పొత్తుతో మన ముందుకు వస్తున్నారు. ఈ కూటమిని మన కూటమి అభ్యర్థిగా ఇక్కడ సునీల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన అత్యధిక మెజారిటీలో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, సైనికులు అందరూ టీడీపీతోనూ అలాగే బీజేపీతో మమేకమై గ్రామ స్థాయిలో పనిచేసి మన కూటమి అభ్యర్థిని గెలిపించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటిదాకా 10 ఏళ్ళు పూర్తి 11వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాము ఈ జనసేన పార్టీ ఆవిర్భవించి. ఇప్పటి వరకు మాకు సేవాపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు ఎన్నో సమస్యలను పరిష్కరించేదానికి అధికారులు కలిసి నియోజకవర్గంలో చాలా సమస్యలను పరిష్కరించాం జనసేన పార్టీ తరఫున. ఇప్పటిదాకా మాకు అండగా నిలిచినటువంటి పెద్దలకి, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, వీర మహిళలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ఆదరాభిమానులు ఎప్పుడు జనసేన పార్టీ మీద ఇలాగే ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయుడుపేట వైసీపీ యువ నాయకులు, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ పొట్లపూడి రాజేష్ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సత్కరించారు. ఇటీవల కాలంలో వైసీపీ యువ నాయకులు పొట్లపూడి రాజేష్కు వైసీపీ ట్రేడ్ యూనియన్ సెక్రటరీగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. అనంతరం వైసీపీ యువ నాయకులు పొట్లపూడి రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజీవయ్య నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి సంజీవయ్య గెలుపుకు సాయశక్తిలా కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. మేము మసీదులో ఉండి వచ్చేసాము. ముందు మా మిత్రుడు తీసుకున్న తర్వాత గౌరవ సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారి ఆశీస్సులతో ఈరోజు తిరుపతి జిల్లా ట్రేడ్ యూనియన్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు గౌరవ సంజీవయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని, రాబోయే ఎన్నికల్లో సాయశక్తుల కృషి చేసి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండాని
ఎగరవేసే విధంగా, అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో సంజీవయ్య గారి గెలుపుకి అత్యంత మెజారిటీతో గెలిచే విధంగా నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలోని ఎన్సీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షిక స్పోర్ట్స్ మీట్ ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో ఉదయం సరస్వతి పూజతో ప్రారంభించి వివిధ రకాల క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే ఆటపాటల నృత్యాలతో విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చుట్టదాన్ని చెవులేకన చుట్టదాన్ని చేతులెక్కి పెట్టదాన్ని ఉంగరాల మెట్టదాన్ని తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలసరు పైకు మీద రారు బాబా తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలసరు పైకు మీద రారు బాబా కాలేజీ టైము నాన్న కన్ను కొట్టి పిలిచినావు నేను రానుకో అంటే గౌడదాన్ని కాదు బాబు ఇలా మగాన్ని నేను దాన్ని బాబా నేను తగ్గి తంటాడదాన్ని కాదు బాబు ఇలా మగాన్ని నేను రాను మంచి చెయ్యాలో చాలా చాలా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు, తిరిగి టీడీపీలో చేరిన రవీంద్రరెడ్డి. పొట్లపూడి రాజేష్ ను సత్కరించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. చిట్టేడు గ్రామంలోని ఎన్సీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షిక స్పోర్ట్స్ మీట్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.